సార్ నా పేరు వచ్చి మైకేల్, మాదొచ్చి ముద్దినగిరి గ్రామం, ఆలూరు పక్కన. ఒక చిన్న రైతు నేను. చాలా కళలు కనేవాడిని. కళలు కనేవాడు అంటే కళలు కనేది ఎలాంటి వాళ్ళకి అంటారంటే బాగా హోదా ఉండిన వాళ్ళు, చదువుని వాళ్ళు, మంచి తెలివి ఉండిన వాళ్ళకి అంటారు. మనము చిన్న మధ్య రకంలో కుటుంబంలో ఉండిన వాళ్ళు కళలు కంటే నెరవేరుతాయా సార్? నెరవేరడానికి అవకాశం ఉందా? ఒక కూలిపోతే మనం బతకగలము, లేకుంటే లేదు. చిన్న రైతు అంటే అదే పరిస్థితి కదా. వేరే పరిస్థితి అంటే ఉండేదానికి అవకాశం ఉందా లేదా? లేదు. కళలు కంటే అది మనం ఆపేసుకొని దాన్ని సర్దుబాటు చేసుకొని గంట కట్టుకొని ఒక జోలోనో లేకుంటే బ్యాగ్లో పెట్టి అడగలో పెట్టి మనం పని చేసుకోవాలి, అంతే కదా. ఈ కళ నిజమవుతుందని ఒక సార్ చెప్పాడు నాకు. మధ్యలో ఊరిపోతున్నాను ప్రయాణంలోన. సార్ ఎడ్యుకేషన్ ఉండాలి అని అంటున్నారు ఈ సిస్టంలోనే. ఎడ్యుకేషన్ లేదు కదా సార్, నాకు ఎలాగ నేను ఆపేస్తాను లేదు సార్ అని నేను అన్నా నా సార్ని. సార్ కూడా ఇక్కడ ఉన్నాడు, చెప్తాను అందుకని. ఎడ్యుకేషన్ అన్నాం కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు కావాలని చెప్పినాం మేము, అంతేగాని ఎడ్యుకేషన్ లాంటి వాళ్ళని చెప్పినాము. ఎడ్యుకేషన్ లేకుండా కూడా పని చేయొచ్చు దీంట్లోనా అని చెప్పాడు. సార్ నేను నమ్మడం లేదు సార్, నేనేంటంటే అమాయకుడు, నేను నాకేం తెలీదు, నాకు ఎవరైనా ఒక చూపిస్తే నేను చేయగలను, లేకపోతే చేయలేను సార్ అని చెప్పాను. అలాగైతే చూపిస్తాను. నేను 80 ఏళ్ళు, దాదాపు ఒక 60 ఏళ్ళు పైన ఉంటా వయసు ఆయన, పెద్ద మనిషి. ఆయన్ని చూశాను నేను, చూపించాడు కూడా. అప్పుడే వాట్సాప్లో పెట్టాను నాకు సార్, ఇలాంటివి ఆయన కూడా చేస్తున్నాడు. ఆయన కూడా చదువు లేదు, చదువు లేకపోయినా ఆయన చేస్తున్నాడు, కానీ నువ్వు చేయగలవు, చేసే టాలెంట్ నీకు ఉంది కాబట్టి చేస్తావు అన్నాడు. ఊరుకున్నాడు సార్. కళకు అనేక వచ్చింది కానీ నువ్వు ఒకనే అనేక వచ్చింది కానీ నన్నేమో ఇది చేస్తున్నావు, నేను చేయలేదు సార్, వద్దు సార్ అన్నాను. లేదు నువ్వు చేస్తావు, నువ్వు రా ఒకరోజు రా, నేను కావాల్సిన ఏదో మాట్లాడతాను చేస్తాను నేను. కళలు చాలా కనేవాడిని సార్ నేను. ఆ కళ కూడా ఈరోజు మన వెస్టేజ్ ద్వారా నాకు కళ కూడా నెరవేరికి ఛాన్స్. సార్ సపోజ్ ఇక్కడ మనం ఉండేవాళ్ళు అందరూ మనమంతా మనసులే, ఏరేం ఏం లేము కదా సార్. మనమంతా మనసులే కదా, సాధారణమైన మనుషులు. మనం చదువుకుని వాళ్ళు తెలివైన వాళ్ళే, చదువుకుని వాళ్ళు తెలివైన వాళ్ళే, చదువు పూర్తి అమాయకులు కూడా తెలివైన వాళ్ళే. అంటే దాన్ని సిస్టమ్ అనేది సార్ చెప్పాడు ఇందాక ఒక మాటలోన. సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది పని చేస్తుంది అని చెప్పాడు. సిస్టమ్ అంటే వాళ్ళు చెప్పేది మనం ఉంచుకొని మనం దాన్ని ఉపయోగించుకొని మనం చెప్తూ పోతూ ఉంటే సిస్టమ్ ఫాలో అయినట్లే కదా సార్. మనమంతా దాన్ని మనం ఆయనేమో చెప్పినాడు, దాంతోనే మనకే పని చేస్తుంది, ఆయన అతను చదువుకున్నాడు కాబట్టి ఆయనకి పని చేస్తుంది అంటున్నారు. అవును అంటారా కాదా సార్? సపోజ్ సార్ మనం ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఈ ఊర్లో మన ఊర్లో వర్షం లేక తక్కువ పంటలు పండి మనం వేరే ఊరికి వర్షం పట్టి వెళ్ళిపోయినాం, బతికైపోయినాం. సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో చదువుకునే వాళ్ళు మనం ఒక 5 మంది ఉన్నాం, చదువుకునే వాళ్ళకి 5 మంది ఉన్నాం. చదువుకునే వాళ్ళని ఎక్కడ పని పెడతారో చదువుకునే వాళ్ళని ఎక్కడ పని పెడతారు సార్? ఒకే చోట ఎట్లా పెడతారు సార్? మనకి గేట్ పనో, మూటలు మోసే పనో, లేకుంటే ప్యాకింగ్ చేసే పనో మనకి ఇస్తారు. చదువుకునే వాళ్ళకి సిస్టమ్ ప్రకారం వాళ్ళకి ఏదో ఒకటి రాసేది, ఇన్ని సరుకు వచ్చింది, ఇంత చేసేది, పెట్టేదని ఇస్తారు. మన వెస్టేజ్ వచ్చి అలా కాదు సార్. చదువుకున్న వాళ్ళు ఒకటే, చదువుకోకున్న వాళ్ళు ఒకటే. చేతులు లేకుండా పని చేసుకుంటుంది మన వెస్టేజ్, కళ్ళు లేకుండా పని చేసుకుంటుంది, దగ్గర తోలుకుంటుంది, గుడ్డి వాళ్ళని తోలుకుంటుంది, కుండి వాళ్ళని తోలుకుంటుంది, అమాయకులను తోలుకుంటుంది, వయసు అయిన వాళ్ళని తోలుకుంటుంది, ప్రతి ఒక్కరిని తోలుకుంటుంది. ఇలాంటి కంపెనీ ఎక్కడైనా చూసారా మీరు? మన చూపునే ఉన్నారా? నువ్వు గోపా, నువ్వు మూటలు మోసాను, నువ్వేం పని చేస్తావు, చదువుకున్న వాళ్ళు కావాలి మనకు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది కాదు మన కంపెనీలో. చాలా ఎంతమంది ఎన్ని కళలు కనేక రెడీ ఉంటే ఎలాగ మీరు ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే అలాగ ముందుకు పోయే చాలా అవకాశాలు చాలా ఉన్నాయి సార్. చెప్పుకోవాలంటే నాకు దండి ఉంది, చెప్పాలని ఆశ కూడా ఉంది. మీరు వచ్చే కారణం ఏమంటే మా నాన్నకి నాకు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లం ఎందుకంటే నేను చాలా లావ్ అయిపోయింది. నేను ఒక మిరపకాయలు అంటే ఒక ఏజెంట్, చిన్న ఏజెంట్. ఒక సిస్టమ్ ప్రకారం మా ఊరికి ముద్దినగిరి గ్రామంకి ఫస్ట్ మిర్చి పెట్టడం మేమే. ఒక 2 చేనులు గుర్తు చేస్తుంటే 5,000 ఎకరం అంటే 10,000 ఎకరం అంటుంటాం మేము. ఎందుకంటే పండియాలి, ఒకరికి కూలి బదులు మనమే పండించుకుంటే బాగుంటుంది కదా అని ఆశ మీద చేస్తుంటే. ఇప్పుడు ఆ కష్టపడుతూ ఇప్పుడు 12 ఎకరాలు భూమి చేసుకున్నాను నేను. 3 ఎకరాల భూమి ఉంది, ఒక కొడుకు కూతురు దీంట్లో డైరెక్టర్, కొడుకు సిల్వర్ డైరెక్టర్, నేను స్టార్ట్. సార్ ఈ సిస్టమ్ ప్రకారం సార్ వాళ్ళు నాకు ఉండి నడిపేదానికి ముందున్నారు, ఎన్నుకున్నారు. నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది దీంట్లో ఉండే సిస్టమ్ ఏమంటే సార్, చెప్పిన మాటని గ్రహించుకొని పని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏ కళ కట్టరా ఆ కళ నెరవేరేకి రెడీ. సార్ నాకు వచ్చి 162 రూపాయలు వచ్చింది సార్ ఇన్కమ్. తెలుసు సార్, ఏం చదవలేదు నేను, బడి మెట్లు కూడా ఎక్కలేదు, రియల్గా చెప్తున్నాను. ఇది మా ఊళ్ళో చిన్న కూడా ఇన్కమ్ బాగా సార్. నా భార్య తమ్ముడు బ్యాంకులో పనిచేస్తాడు, ఒక నెలకు వచ్చి 50,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అబ్రామ్కి 8,000 జీతం వస్తుంది సార్, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఫస్ట్ పోయి చెప్తున్నాను దీంట్లో బాగుంది అబ్రామ్,
చెయ్యి, చిన్నది అవకాశం. నువ్వు నేను నీకు ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో పేరుంది, నాకే పేరు లేదు. ఎందుకంటే చిన్న రైతుని, 40 ఎకరాల భూసామి. నువ్వు చెప్తే నడుస్తుందని చెప్తే నీకు మెంటల్ మామ, నీకు మెంటల్ ఎవరో బాగేసి సొబ్బేసి తిక్కినారు, నువ్వు కడుక్కొని కన్నిగైనావు దాంట్లోనా. నేను చెప్తే నీకు అర్థం కాదు. ఇది ఏంది మామ, ఇది సబ్బులు పేస్ట్, ఒక 5 లక్షలు ఇస్తాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. నేను ఒక మాట అన్నాను ఆయన్ని, 5 లక్షలు ఇస్తావు, లాస్ అయిపోయిందంటే తిరిగి నువ్వు అడుక్కోకున్నట్లు ఉంటావా అని. చూస్తానులే నేను దంటానా, నేను కూడా నీ ఏంటే ఉంటాను, నువ్వేం నాకు గురుమైన కదా, సొంత అక్కమ్మొకటి కదా, చూస్తానులే. ఇప్పుడు నా చెక్కు చూసి నేను నన్ను ఏడేసుకుంటావు బావా అని అడుగుతాను. నన్ను ఎక్కడ వేసుకుంటావు నువ్వు? దీన్ని అంటే అలాగే ఉంది. నీకేమో సంవత్సరం కూడా కాలేదు, 40,000 దాటిపోయింది సార్. మామ ఇది మామ అనేవాడు మా సార్ అంటున్నాడు జనాలు వచ్చి. అలాగే సార్, ఇది నేను చెప్పిందంతా రియల్గానే నిజం ఉంది, అబద్ధాలంటే ఏది లేదు. చాలా చాలా బాగుంది. నా ఫస్ట్ చెక్ వచ్చి ఇన్కమ్ చెక్ వచ్చి సార్ 160 రూపాయలు వచ్చింది. అందరూ నవ్వినారు సార్, మా ఇంట్లో అందరూ నవ్వినారు. ఒకరోజు పని పోతే 100 కేజీలు సంచులు కానీ మసలంగా హాయిగా ఎత్తుకొని పని చేసేవాడిని. 160 రూపాయలు వచ్చి సిగ్గర్ వస్తుంది నాకు చెప్పే కన్నా సార్. ఈరోజు చెక్ చూసి ఫస్ట్ నన్ను ఎక్కడ వేసుకుంటామని అడుగుతున్నాను సార్. ఇది గ్రేడా కాదా సార్? చదువుకున్న వాళ్ళు 10 మందికి హెల్త్కి మనము వాళ్ళకి సలహా ఇచ్చి ఎందుక డాక్టర్ కూడా ఉండడు, మనం అంత బాగుంటున్నామంటే మంచి కంపెనీనే కాదు సార్. ఏమన్నా మనం వాళ్ళకైనా మోసం చేస్తున్నాం సార్. వాళ్ళకేమో లైట్ వాళ్ళకి డబ్బులు నాకు జోలెట్టుగా ఇంటికి వెళ్ళిపోతున్నామా మనం? లేదు కదా. ఇట్లా అవకాశం చదువుకున్న కూడా వస్తుందంటే చేయొచ్చా చేయకూడదు సార్? మీరు చేస్తారా లేదు సార్? నేనంటే దీనికి రుణపడి జీవితాంతం ఉండాలనుకున్నాను సార్. లాస్ట్ చెక్ వచ్చి 41,622 రూపాయలు వచ్చింది సార్. 41,621 రూపాయలు వచ్చింది సార్. సార్ రాదు.